ఒక అందమైన తోటలో ఎన్నో రంగురంగుల పూలు వికసించి ఉన్నాయి. పసుపు, నీలం, గులాబీ, ఎరుపు పువ్వులపై సూర్యరశ్మి పూల రేకులపై మెరుస్తూ చుట్టూ తేనెటీగలు, తూనీగలు, పక్షులు కిలకిల ధ్వనులు వినిపిస్తున్నాయి. ఆ తోటలో ఒక రంగురంగుల సీతాకోక చిలుక, దాని పేరు వర్ణిక, సంతోషంగా పువ్వుల మీద వాలుతూ ఆడుకుంటూ ఉంది. దాని రెక్కల్లో నీలం, పసుపు, నారింజ రంగులు మెరిసిపోతున్నాయి. అప్పుడే పక్కనే ఉన్న చెట్టు కొమ్మపై నుంచి వచ్చిందొక ఊసరవెల్లి. దాని పేరు మాయాదర్. నెమ్మదిగా కదులుతూ వర్ణిక వైపు వచ్చింది. దాని శరీరం రంగులు మారుతూ పూల వర్ణాలతో కలిసిపోయి మాయాదర్లో లోపల ఆలోచిస్తుంది. ఈ సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంది, ఒకేసారి దాన్ని తినేస్తే చాలనిపిస్తుంది. కానీ బయటకు మృదువుగా చెప్తుంది, నేస్తమా, నిన్నేమి అననులే వర్ణిక, నాకంటే నీ దగ్గరే ఎక్కువ రంగులున్నాయిగా, అందుకే పలకరిద్దామని ఇలా వచ్చా. మాయ మాటల్లో పడి మాయాధర్ వర్ణికను తినేస్తాడో లేదో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడండి.